హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం హెల్తీగా టేస్టీగా కంది గింజల కూర తయారు చేసేద్దాం. ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ తరుగు వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ టమాటా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం సింపుల్గా మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర నువ్వులను చివరగా వేసుకోవాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత వేసుకోవాలి. నేనైతే ముందుగా వేసి వేపుతున్నాను. కొబ్బరి వేరుశెనగ గింజలు వేగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ పూర్తిగా వేగిన తర్వాత తీసి మిక్సర్ జార్లో వేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే 1 టేబుల్ స్పూన్ కారం, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాను గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాం. చూడండి, టమాటా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకొని ఒలుచుకున్న కంది గింజలను ఒకసారి శుభ్రంగా కడిగి నీటిని వంపేసి కడాయిలో వేసుకోవాలి. మసాలా కంది గింజలకు టమాటా మిశ్రమానికి బాగా పట్టే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచి 1/2 నిమిషం పాటు మొత్తం మసాలాలు పట్టేంత వరకు వదిలేయాలి. 1/2 నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి గరిటెతో మొత్తం కలిసే విధంగా కలుపుకొని కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కంది గింజలు బాగా ఉడికి నూనె పైకి తేలి కర్రీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మూతతో క్లోజ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, నూనె పైకి తేలింది, కర్రీ కూడా చిక్కబడింది. ఈ టైంలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా క్విక్గా టేస్టీగా హెల్తీగా కంది గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీతో అయినా, రైస్తో అయినా, దోశతో అయినా, ముద్దతో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా కర్రీని ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.